చాక్లెట్ స్మూదీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దామా? చాక్లెట్ స్మూదీకి కావలసిన పదార్థాలు: కోకో పౌడర్ 30 గ్రాములు, చాక్లెట్ ఐస్ క్రీమ్ 5 స్కూప్స్, పాలు 250 గ్రాములు, చాక్లెట్ సిరప్ 25 ml, వెనిలా ఐస్ క్రీమ్ 4 స్కూప్లు, పంచదార 4 టీ స్పూన్లు, రేపర్స్ 1 ప్యాక్, వైట్ గ్రేప్స్ 50 గ్రాములు, చెరీస్ 10. షుగర్, ఐస్ క్రీమ్స్ లో కూడా షుగర్ ఉంటుంది కనుక చూసి వేసుకున్నామని. మీడియం స్వీట్. దీంతో కాస్త కోకో పౌడర్. మన డ్రింక్ కి మెయిన్ గా కలర్ వచ్చేది కోకో పౌడర్. ఇది చాలా టెంప్టింగ్ కలర్. ఇది స్ట్రాంగ్ కాఫీస్ లో కానీ చాక్లెట్ కానీ. ఫస్ట్ కొంచెం మనం మిల్క్ వేసుకొని ఒక్కసారి మిక్సీలో వేసుకున్నాను. డైల్యూట్ చేయడానికి దీంట్లో కొంచెం చాక్లెట్ సాస్ కూడా వేద్దాం. ఇవన్నీ కూడా రెడీమేడ్ కదా? అన్నీ ఓకే, గ్రైండ్ చేసేసారు. ఇంకా ఏం వేస్తారు? దీంట్లో వెనిలా ఐస్ క్రీమ్. వెనిలా ఐస్ క్రీమ్. సో మనము మిల్క్ షేక్స్ లో కానీ స్మూదీస్ లో కానీ వెనిలా ఫ్లేవర్ వేస్తూ ఉంటాం కదండి ఎక్కువగా. మరి కాస్త మిల్క్. వెనిలా విత్ మ్యాంగో బాగుంటుంది. వెనిలా సూపర్, విత్ స్ట్రాబెర్రీ కూడా సూపర్. మరొకసారి మిక్సీలో. ఓకే, తయారైంది. సో గార్నిష్. ఓకే, సో మీరు ఒక మంచి సినిమా డైలాగ్ ఏదైనా చెప్పరా మాకు? నాకు హీరోస్ లాగా పెద్ద లెంతి డైలాగ్స్ ఏం లేవు. చెప్పాను కదా ఇప్పుడు జంబలగడి పంబలో గంట పగిలిపోద్ది అనేది చాలా ఫేమస్. విలన్. మళ్ళీ సభకి నమస్కారం, తోకలేని పెట్టలో. సో అలా చిన్న డైలాగ్స్ కానీ పెద్ద లెంతి డైలాగ్స్, ఆడియన్స్ కి గుర్తుపెట్టుకునే డైలాగ్స్ అలాంటివి ఏం లేవు. అప్పులప్పారావులో ఒక మట్టి మరుపు పెళ్ళాం. సో అసలు మొగుడు అనుకోదు. మిగతా వాళ్ళందరూ, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ వెళుతుంటే మొగుడు ఏమన్నా అడిగితే ఏమండి వీడు చూడండి ఏదో అడుగుతున్నాడు నన్ను అనేసి అంత అమాయక మొగుడు గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎత్తి నోరు కొట్టుకుంటూ ఉంటాడు. అలాగా కొన్ని డైలాగ్స్. సో అందమైన డైలాగ్ చెప్పారు. అందంగా ఒక సర్కిల్ తిరుగుతారా మా కోసం? సర్కిల్ తిరగాల? ప్లీజ్ అండి. దేని గురించి? ప్లీజ్ అండి, చూడాలని ఉంది. అవునా? ఏది తిరగండి, చూడండి అందరు చూసారా ఎంత చక్కగా ఉంది అసలు మీ హెయిర్. అది చూపిద్దామని. హెయిర్ గురించా? వెల్ మెయింటెనెన్స్ అంటే వెనక్కి తిరిగేదాన్ని అందంగా ఒక సర్కిల్. గార్నిష్. ఓకే, చాక్లెట్ కోన్ గార్నిష్ మనము ఇలా చేసేసుకున్నాం అనమాట. ఓకే, సో రేపర్స్ చేస్తాను. బాగుంది. నాకు అందులో చిప్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ గ్రేప్స్. ఓహో, చాక్లెట్ విత్ గ్రేప్స్ ఇలా కూడా బాగుంటుందండి. గార్నిష్ అండి. ఓకే, చెరీస్. బాగుంది, కలర్ఫుల్ గా ఉంది.